ధర అయితే వాళ్ళ ఇంట్లో టెన్షన్ పడుతూ, అమ్మ విష్ణుకి ఎలా ఉందో ఏంటో, ఇప్పుడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో ఒకసారి నేను హాస్పిటల్కి వెళ్ళి చూసి వస్తానమ్మా అని చెప్పి ధర వాళ్ళ అమ్మతో అంటూ ఉంటుంది. అది విని వాళ్ళ అమ్మ అయితే, ఏంటే నువ్వు ఎలా తయారయ్యావు, అసలు విష్ణుకి అలా ఉందని నీకు ఎవరైనా ఒక్కరైనా కాల్ చేసి చెప్పారా, ఎవరు చెప్పకుండా నువ్వు వెళ్తే వాళ్ళకి అనుమానం రాదా ఇదంతా చేసింది నువ్వే అని, ఇదంతటికి కారణం నువ్వే అని వాళ్ళకి అనుమానం వస్తుంది, నువ్వు వెళ్ళకు అని చెప్పి అంటుంది. ఇంతలో చిన్న వాళ్ళ నాన్న అయితే ధరాకి కాల్ చేసి, అమ్మ ఇక్కడ కొంపలు మునిగిపోయాయమ్మా, నువ్వు వరలక్ష్మిని చంపాలని ప్లాన్ చేసావు కదా, వాళ్ళు వరలక్ష్మిని కాకుండా విష్ణుని పొడి చేశారమ్మా, విష్ణు ఇప్పుడు హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడని చెప్పి చిన్న వాళ్ళ నాన్న అయితే ధరతో చెప్తాడు. అది విని ధర అయితే, అవునా అంకుల్, సరే ఇప్పుడే హాస్పిటల్కి వస్తున్నానని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. ఇంతలో చిన్న అయితే 2 ఐస్ క్రీములు తీసుకొని వచ్చి, నాన్న ఇదిగో నాన్న నీకు ఈ చిన్నగాడి చిన్న పార్టీ అని చెప్పి అంటాడు. ఎందుకురా అంటే, ఇప్పుడు విష్ణు అని ఎలాగో బెడ్ ఎక్కేశాడు, డాక్టర్లు కూడా చెప్పలేము అంటున్నారు, అలాగైతే ఇప్పుడు నాకు హ్యాపీయే కదా నాన్న అంటాడు. అది విని వాళ్ళ నాన్న అయితే, ఎందుకురా అంటే, ఇప్పుడు విష్ణు అనే బెడ్ ఎక్కేసి స్పృహకో అదే చనిపోతే ఇప్పుడు మరి ధరని ఎవరు పెళ్లి చేసుకుంటారు, నేనే కదా, ధర చచ్చినట్టుగా నన్నే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి చిన్న అయితే సరదా పడుతూ ఉంటాడు. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.